ఎమర్జెన్సీ సినిమాకు కష్టాలు తొలగిపోయినట్లేనా? కంగనా రనౌత్ కలల సినిమా ఇప్పటికైనా విడుదలవుతుందా? సెన్సార్ చిక్కులు, కోర్టు సమస్యల నుంచి ఎమర్జెన్సీకి ఊరట లభించిందా? తాజాగా బాంబే హైకోర్టులో ఏం జరిగింది? కంగనా సినిమాపై కోర్టుకు సెన్సార్ బోర్డు ఏం చెప్పింది? దానికి నిర్మాతలు ఇచ్చిన రిప్లై ఏంటి? ఎమర్జెన్సీ సెన్సార్ విషయమై బాంబే హైకోర్టులో విచారణ జరిగింది. సినిమాలో ఉన్న కొన్ని అభ్యంతరకర సీన్స్ తొలగిస్తే గానీ సర్టిఫికెట్ ఇవ్వలేమని కోర్టుకు వివరించింది సెన్సార్ బోర్డు. దీనిపై సెప్టెంబర్ 30 లోపు నిర్ణయం తీసుకోవాలని నిర్మాతలను కోర్టు ఆదేశించింది. ఈ కేసులో తదుపరి విచారణ సెప్టెంబర్ 30న జరగనుంది. ఆ రోజే ఎమర్జెన్సీ విడుదలపై క్లారిటీ రానుంది. మొదట్నుంచే ఎమర్జెన్సీపై వివాదాలున్నాయి. తప్పుడు చరిత్ర చూపిస్తున్నారని, సిక్కుల మనోభావాలు దెబ్బతీసే విధంగా ఈ చిత్రం ఉందని, వెంటనే ఈ సినిమాను బ్యాన్ చేయాలని శిరోమణి గురుద్వారా ప్రబంధక్ కమిటీ డిమాండ్ చేసింది. మధ్యప్రదేశ్ హైకోర్టు కూడా వాళ్ల మనోభావాలు పరిగణలోకి తీసుకోవాలని సెన్సార్ బోర్డుకు సూచించింది. అక్కడ్నుంచే ఎమర్జెన్సీ సెన్సార్ కష్టాలు డబుల్ అయ్యాయి. సెన్సార్ సర్టిఫికెట్ను జారీ చేయాలని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ని తాము ఆదేశించలేమని బాంబే హైకోర్టు తీర్పిచ్చింది. తాజాగా సెన్సార్ బోర్డు ఇచ్చిన వివరణతో ఏకీభవించిన బాంబే హైకోర్టు నిర్ణయం పూర్తిగా నిర్మాతలకే వదిలేసింది. సెప్టెంబర్ 30 లోపు సెన్సార్ బోర్డు సూచించిన సీన్స్ తొలగిస్తే ఎమర్జెన్సీ రిలీజ్ అవుతుంది, లేదంటే సస్పెన్స్ ఇంకొన్నాళ్లు కంటిన్యూ అవుతుంది.